హలో, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ప్రజలకు ఇస్తున్న ఉచిత పథకాల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ పథకాలు ఇవ్వడం వల్ల, అంటే ఉచిత పథకాలు ఇవ్వడం వలన మన దేశం కానీ రాష్ట్రాలు కానీ శ్రీలంకలా మారిపోతాయని, వెనుజులాలా మారిపోతాయని చాలామంది అంటూ ఉన్నారు. అదేవిధంగా ప్రజలు పని చేసుకొని బతికే స్థాయి నుండి ఉచిత పథకాలు లేకుంటే బ్రతకలేని స్థాయికి పోతున్నారు, దిగజారిపోతున్నారు అని కొంతమంది అంటూ ఉన్నారు. సరే, ఈ పథకాలన్నీ కూడా వివిధ వర్గాల ప్రజలకు అందిస్తున్నారు. ఉచిత పథకాలు ఏ వర్గం ప్రజలు పని చేయకుండా ఉన్నారో చెప్పండి. ఏ వర్గం ప్రజలు కేవలం ఈ పథకాల వలన బతుకుతున్నారు? అంటే పని చేయకుండా మిగతా పనులు వదిలేసి కేవలం ఈ పథకాల కోసం ఎదురు చూస్తూ సంవత్సరం అంతా బతుకుతున్నారా? లేదు కదా. ఉపాధి చూపించండి, ఉపాధికి సంబంధించిన అవకాశాలు కల్పించండి అని మనం డిమాండ్ చేయడంలో తప్పులేదు, నిలదీయడంలో కూడా తప్పులేదు ఏ ప్రభుత్వాలనైనా. ఎందుకంటే ఉపాధి చూపించాలి, అభివృద్ధి చేయాలి, ఎస్, తప్పు లేదు. కానీ పేద ప్రజలకు ఇచ్చే పథకాలపైన ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కాదు. ఈ పథకాలు కేవలం నిజంగా పేదలే అందుకుంటున్నారా? పేదల పేరు చెప్పుకొని ఉన్న బాగా డబ్బులు ఉన్న వాళ్ళు కూడా తీసుకుంటున్నారు కదా పథకాలు. మరి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడరు? కార్లు ఉన్న వాళ్ళు తీసుకుంటున్నారు, మేడలు ఉన్న వాళ్ళు తీసుకుంటున్నారు, ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు తీసుకుంటున్నారు. మరి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడరు? అంటే దానికి కారణాలు అందరికీ తెలుసు. అదేవిధంగా ఈ పథకాల వల్ల ఏదో అయిపోతుంది, ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతుంది అన్న వాళ్ళు మరి లక్షల కోట్లు పారిశ్రామికవేత్తలకు మాఫీ చేస్తున్నారు కదా. దానివల్ల దేశ ఆర్థిక పరిస్థితి నాశనం కాదా? వాళ్ళకి లక్షల కోట్లు మాఫీ చేయవచ్చా? వాళ్ళకిచ్చే లక్షల కోట్లలో ప్రజలకు ఇస్తున్న పథకాలకు ఎంత చెప్పండి? ఇది వాస్తవం కాదా? లక్షల కోట్లు మాఫీ చేయట్లేదా? అది సరే, మరి ఈ పథకాల మీద ఏడ్చేవాళ్ళు మన రాజకీయ నాయకులు చేస్తున్న అవినీతిపైన, కబ్జాలపైన, దందాలపైన ఎందుకు మాట్లాడరు? అంటే అవి చేయొచ్చా? కబ్జాలు చేయొచ్చా? దందాలు చేయొచ్చా? సరే, మన నాయకుల ఆస్తుల గురించి ఎందుకు మాట్లాడరు? ఎందుకు నిలదీయరు? మరి ఇంకొక విషయం, మొన్న తెలంగాణలో జరిగిన ఎలక్షన్స్లో హైదరాబాద్ నగరంలో ఓటింగ్లో పాల్గొన్న వాళ్ళే ఉన్నారు. హైదరాబాద్లో అంతా దాదాపుగా చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఉంటారు కదా. మరి ఓటింగ్ శాతం ఎందుకు తక్కువగా ఉంది? దానికి ఏం లింక్ అంటారా? ఖచ్చితంగా లింక్ ఉంది. బాధ్యతలు, హక్కుల గురించి మాట్లాడేటోళ్ళు బాధ్యతల గురించి కూడా తెలుసుకోవాలి కదా. అంటే ఎవరైతే తంతారో, ఎవరైతే బెదిరిస్తారో అట్లాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడం. ఏమీ చేయలేరు అనుకుంటున్న వాళ్ళ గురించి మాత్రం మాట్లాడతాం. అదే పేదలకు ఇచ్చే ఉచిత పథకాల గురించి. రోజులు మారిపోయినాయి. వాళ్ళ వైపు కూడా గట్టిగా మాట్లాడే వాళ్ళు ఉంటున్నారు, వస్తున్నారు. మీ ద్వంద్వ వైఖరిని అర్థం చేసుకోగలుగుతున్నారు. లేదు, నిజంగా అభివృద్ధి, ఉపాధి ఉంది అని అంటే ఆటోమేటిక్గా ఈ పథకాలు తగ్గిపోతాయి. మరి వాటి గురించి మాట్లాడండి, నిలదీయండి, అడగండి. కానీ పేదలకు ఇచ్చే పథకాలపై గురించి మాత్రం చెడుగా మాట్లాడొద్దు. నిజంగా లబ్ధిదారుల అందుతున్నాయా లేదా ఆలోచించండి. ఆ పేర్లు చెప్పుకొని ఎవరెవరు అందుకుంటున్నారో వాళ్ళకు అందకుండా చేయండి. లబ్ధిదారులు కాకుండా మిగతా వాళ్ళు కూడా తీసుకుంటున్నారు ఈ పథకాలు, వాళ్ళకి లేకుండా చేయండి. మరి దమ్ముంటే అట్లాంటిది చేయరు. పేద ప్రజలను అనడానికి మాత్రం ముందుంటారు. కాబట్టి పేద ప్రజల వైపు కూడా గట్టిగా వినిపించే గొంతుకలు వస్తున్నాయి. వాళ్ళే ప్రశ్నిస్తారు, నిలదీస్తారు, మా పథకాలపైన మీరెందుకు మాట్లాడుతున్నారు అని. నిజంగా మీకు ఇప్పటికైనా ఆర్థిక పరిస్థితి, దేశ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి దివాలా తీస్తుంది, ఉచిత పథకాలు ఇస్తే అనే ఆలోచన ఉంటే ముందు పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, వివిధ వర్గాల్లో జరుగుతున్న అవినీతి గురించి ముందు మాట్లాడండి. ఆ తర్వాత కావాలంటే ఉచిత పథకాల గురించి మాట్లాడదాం. థ్యాంక్ యూ.